తలస్నానం ఏ రోజు చేయాలి? తలస్నానం చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయి? తలంటు స్నానం ఏ రోజు చేయాలి? తలంటు స్నానం చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయి? వంటి అనేక విషయాలను శాస్త్రం ఎంతో వివరంగా చెప్పింది. కొన్ని ఆరోగ్యకరమైన కారణాల దృష్ట్యా తలస్నానం, తలంటు స్నానం విషయంలో నియమ నిబంధనలు ఉన్నాయన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కొంతమంది ఎప్పుడు పడితే అప్పుడు తలంటు స్నానం చేస్తూ ఉంటారు. అది ఏమాత్రం మంచిది కాదని చెబుతారు పండితులు. తలస్నానానికి తలంటు స్నానానికి వ్యత్యాసం ఇదే. తలస్నానానికి తలంటు స్నానానికి మధ్య వ్యత్యాసం ఉందన్న విషయం ప్రతి ఒక్కరూ ముందుగా గమనించాలి. తలస్నానం అంటే తలపైన నీళ్లు పోసుకొని చేసే స్నానం తలస్నానం. తలంటు స్నానం అంటే తలకు ఒంటికి నూనె రాసుకొని కుంకుడుకాయలతో కానీ షాంపూతో కానీ చేసే స్నానం తలంటు స్నానం. దీనినే అభ్యంకన స్నానం అని కూడా పిలుస్తారు. ఆడవాళ్లు ప్రతిరోజు తలస్నానం చేయకూడదని శాస్త్రం చెబుతుంది. మగవాళ్ళు ప్రతిరోజు తలస్నానం చేయొచ్చని సూచిస్తుంది. ఏ స్నానమైనా చేయాల్సిన సమయం ఇదే. అసలు తలస్నానమైనా తలంటు స్నానమైనా సూర్యోదయానికి ముందే చేస్తే చాలా మంచిదని చెబుతారు. పొద్దుపోయిన తర్వాత చేసినా లేదా తిన్న తర్వాత చేసినా దాని ఫలితం ఉండబోదని, అనారోగ్యాలు కలుగుతాయని చెబుతున్నారు. అయితే వృద్ధులు అంత ఉదయాన్నే కాకుండా కాస్త ఎండ వచ్చిన తర్వాత చేసినా పర్వాలేదు. ఇక తలస్నానమైనా తలంటు స్నానమైనా ప్రతిరోజు చేయటం మంచిది కాదు. కొన్ని రోజులలో తలంటు స్నానం చేయటం వల్ల ప్రతికూలమైన ఫలితాలు కూడా ఉంటాయి. తలంటు స్నానం చేయటానికి 2 రోజులు మంచివి. మగవాళ్ళు ప్రతిరోజు తలస్నానం చేయొచ్చు, కానీ ఆడవాళ్ళు ప్రతిరోజు తలస్నానం చేయకూడదు. ఇక తలంటు స్నానం విషయానికి వస్తే ప్రత్యేకమైన కొన్ని రోజులను కూడా సూచించటం జరిగింది. ఏ రోజు తలంటు స్నానం చేస్తే ఏ విధమైన ఫలితాలు కలుగుతాయో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. తలంటు స్నానాన్ని వారానికి 2 సార్లు చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి. బుధ, శనివారాల్లో తలంటు స్నానం చేస్తే సత్ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెబుతోంది. మిగతా రోజుల్లో తలంటు స్నానం చేస్తే ప్రతికూల ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు. తలంటు స్నానం ఈ రోజుల్లో మంచిది కాదు. ప్రతికూల ఫలితాలు. ఇక ఆదివారం రోజు తలస్నానం కానీ తలంటు స్నానం కానీ చేస్తే అనుకూలం కాదు. దానివల్ల అనారోగ్యం కలుగుతుంది. సంతానానికి కీడు చేకూరుతుంది. అది చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది. ఇక సోమవారం నాడు తలస్నానం లేదా తలంటు స్నానం చేస్తే లేనిపోని ఆందోళనలు కలుగుతాయి. భయం వెంటాడుతోంది. శరీరం కాంతిని కోల్పోతుంది. మంగళవారం నాడు తలస్నానం లేదా తలంటు స్నానం చేస్తే ఆయుక్షీణం కలుగుతుంది. భర్తకు పీడ కలుగుతుంది. విరోధం, అపాయం కలుగుతుంది. శుక్రవారం తలస్నానం తలంటు స్నానం చేస్తే ఫలితాలివే. గురువారం రోజు తలస్నానం కానీ తలంటు స్నానం కానీ చేస్తే ధనవ్యయం కలుగుతుంది. శత్రుబాధలు అధికమవుతాయి. అశాంతి కలుగుతుంది. చదువుకు కూడా ఆటంకం ఏర్పడుతుంది. శుక్రవారం తలస్నానం చేస్తే అశాంతి కలుగుతుంది. రోగాలు ఎక్కువ అవుతాయి. వస్తునాశనం కలుగుతుంది. అందుకే ఈ రోజుల్లో తలస్నానం లేదా తలంటు స్నానం చేయాలని అస్సలు ఎవరూ చెప్పరు. ఈ 2 రోజుల్లోనే తలంటు స్నానం మంచిది. బుధవారం నాడు తలంటు స్నానం చేస్తే మాత్రం అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి. కీర్తి, సంపద, ధనలాభం కలుగుతుంది. ఏ పని చేసినా కలిసి వస్తుంది. శనివారం నాడు తలస్నానం చేస్తే మంచి సత్ఫలితాలు కలుగుతాయి. ఆయుష్ వృద్ధి చెందుతుంది. కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. అన్ని విధాలుగా శనివారం నాడు తలస్నానం చేయటం లాభిస్తుంది. ఈ 2 రోజుల్లో తలంటు స్నానం చేస్తే దరిద్ర దేవత మనల్ని విడిచి వెళ్తోంది. ఇక ఇవి కాకుండా పండుగ రోజులు, పర్వదినాలు, శుభకార్యాలు, పుట్టినరోజుల సమయంలో తలస్నానం లేదా తలంటు స్నానం చేయటానికి ఎటువంటి నిబంధనలు లేవు.